కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలంటూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో నిరాహార దీక్షలు చేస్తున్న వైద్య విద్యార్థులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ 36 గంటల పాటు వైద్య వృత్తిలో విధులు నిర్వహించి విశ్రమిస్తున్న వైద్యురాలిని అత్యాచారం చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు. 10 మంది మించి మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక కమిటీని నియమించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించిన ఆ దిశగా చర్యలు లేవని శ్రీదేవిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శ్రీవాణి, సభ్యులు ఎం రాజేశ్వరి, డాక్టర్ జయలక్ష్మి, జోన్ చైర్మన్ సిహెచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మా పాప ఎంతో ఇబ్బంది పడింది. ఏంటి ఇలా జరుగుతుందమ్మా, మీరు ఇండిపెండెన్స్గా కూడా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అని చెప్పి చాలా ఇబ్బంది పడింది. ఒక రకంగా ఈ వారం రోజుల నుంచి అంటే ఇన్ని రోజుల నుంచి కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఎక్కడైతే కలకత్తాలో జరిగిందో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపి డాక్టర్లకి సేఫ్టీ ఎంతవరకు ఉండాలి, వాళ్ళకి నైట్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ పాటించాలి, సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ గవర్నమెంట్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ కోరుకుంటున్నాము. అలాగే విజన్ క్లబ్ తరఫున, ఈ ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున మా వరకు ఏ సాయం చేయాలన్నా కూడా తప్పకుండా చేస్తాము. అలాగే ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను మనం వాళ్ళకి అందించగలిగితే చాలా వరకు ఇలాంటివి జరగకుండా కొంతవరకు ఆపగలమేమో అని చెప్పి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి